ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మరి పర్యాయం ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారం అంటున్నాం. నూతన దినాన్ని మనకి ఇచ్చాడు, నూతన సమయాన్ని మనకి ఇచ్చాడు. మన పట్ల ఆయన చూపుతున్న ప్రేమను మనం గుర్తించవలసిన వారం అంటున్నాం. ఎందుకంటే విలాపవాక్యాల్లో అంటాడు, దినదినము మన ఎడల ఆయనకు వాత్సల్యత, నూతన వాత్సల్యత పుడుతున్నదని. అట్టి నూతన వాత్సల్యత ఈ దినాన్న ప్రభు మన పక్షంగా కలిగి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, నిన్నటి దినాన్న వధించబడినట్లు ఉన్న దేవుని గొర్రె పిల్లని గురించి మనం ధ్యానం చేశాం. ఈ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి గ్రంథాన్ని విప్పడానికి జయము పొందెను అనే మాట మనం చూసాం. అది జయము పొందెను అని చెప్పటం అద్భుతమైన మాట. ఈ దినాల్లో మనకి జయం కావాలి. జయోత్సాహముతో యేసయ్య యెరూషలేములో ప్రవేశించి మనలో ఆనందోత్సవాలను నింపినట్టు ఈ దినాన్న ఈ వాక్య ధ్యానం మనం చేస్తున్నప్పుడు ప్రభు మనలను ఆనందంతో నింపినట్లు మర్మయుక్తమైన విషయాలు మనం అనేకము ధ్యానం చేసుకునే నిమిత్తము ప్రార్థన చేసి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాలలో మీరు కలిగిస్తున్న ప్రతి ప్రభా ఆశ్చర్యకరమైన సంభవాలను బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మరొక పర్యాయం నీ పరిశుద్ధ వాక్కులో దాగి ఉన్న ఆధ్యాత్మిక మర్మాలు ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. అవును ప్రభువా, దావీదు చిగురును యోధా గోత్రపు సింహంనైన ప్రభువా, నీకు ఈ అధికారము, ఈ గ్రంథాన్ని విప్పే అధికారం నీకు ఇచ్చినట్టు, నీవు జయం పొందినట్టు, తద్వారా ఆ కార్యము కొనసాగుతుండగా నాయనా వధించబడినట్లున్నటువంటి ఒక గొర్రె పిల్ల అక్కడ ప్రత్యక్షమైనట్టు మేము ధ్యానం చేశాం. ఈ దినాన్న ఈ గ్రంథాన్ని ప్రభా విప్పడానికి సంసిద్ధమైనటువంటి ఆ యోధా గోత్రపు సింహం దాన్ని తీసుకొని దాని మీద పెట్టిన భారాన్ని ప్రభా ఎరిగి ఆ ముద్రలు విప్పడానికి ఉపక్రమించే క్రమములో జరిగిన ఆరాధన, స్తుతి ఆరాధన ఈ దినాన మేము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం, ధ్యానించబోతూ ఉన్నాం. మాతో మీరు ఉండమని, మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి మాతో ఉంచి ఆత్మానుసారంగా మమ్మల్ని ప్రభా దర్శించి నడిపించి మా హృదయాలు ఆనందోత్సాహాలతో నింపి మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం నిన్నటి దినాన అక్కడ 4 జీవులు అలానే పెద్దలు ఉన్నట్టు అక్కడ వధించబడినట్టున్న ఒక గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని అని యోహాను మనకు చెప్పాడు. అలానే ఆ గొర్రె పిల్లకు మరి 7 కొమ్ములు 7 కన్నులు ఇచ్చినట్టు, ఆ కన్నులు దేవుని యొక్క 7 ఆత్మలు అని మనకి బోధించాడు. ఈ దినాన పిల్లరా, ఆ ఏదైతే అధికారం పొందుకుందో, వధించబడినట్లున్నటువంటి ఆ గొర్రె పిల్ల వచ్చి
7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమునందు ఆశీనుడైన వాని కుడి చేతుల్లో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరైతే యోధా గోత్రపు చిగురైన లేక దావీదు చిగురైన యోధా గోత్రపు సింహమని వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్లని మనం చెప్పుకున్నామో, ఆ గొర్రెపిల్ల సింహాసనాశ్రుడైన వారి కుడి చేతుల నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన దానిని తీసుకున్నప్పుడు, ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడివి. ఆ 4 జీవులు, 24 పెద్దలు, వాళ్ళు వీణలు, ధూపద్రవ్యములు అనే ఈ సువర్ణ పాత్రలు పట్టుకున్నట్టు మనం చూస్తున్నాం పిల్లరా. వీణ అనగానే ఇది సంగీతాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలానే ధూపద్రవ్యములు అనగా ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఈ అంశాలను ఇక్కడ మనకి ఇవి జ్ఞాపకం చేస్తున్నాయి. ఇంతలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరు వీళ్ళు? ఎవరు సాగిలపడ్డారు? 4 జీవులు, 24 పెద్దలు. అక్కడ వారు ఏమి కలిగి సాగిలపడ్డారు అంటే, వీణలు ఉన్నాయి, ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు ఉన్నాయి. ఈ సువర్ణ పాత్రలు ఏమిటి అంటే, ఇక్కడ అన్నారు వాళ్ళు, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పిల్లరా, మనం గమనిద్దాం. ఈ ధూప ద్రవ్యాలతో నిండినటువంటి అనగా పరిశుద్ధులు వారి వారి జీవన విధానంలో, జీవితంలో ఎదురుపడినటువంటి అనేక సందర్భాలలో వారు చేసిన ప్రార్థన, వారు చేసిన ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆ మొర ధూపం వలె పైకెగసి 141వ కీర్తన 2వ వచనంలో కీర్తనగాడు అంటాడు. దయచేసి ఒకసారి మనం చూద్దాం. కీర్తనగాడు ఈ ధూపాన్ని గురించి చెప్పిన మాట అద్భుతమైన మాట. నేను ప్రార్థన అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు నాకు ఎప్పుడు ఈ విషయం గుర్తొస్తుంటుంది. చూడండి, అంటాడు కీర్తనగాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారమవునుగాక. ప్రార్థన పిల్లరా, మనము చేసే ప్రార్థన ధూపం వలె, పొగ వలె, అది ఆకాశానికి గాలిలో కలిసి దైవ సింహాసనానికి తాకాలి. అలా తాకినప్పుడు ఆ సింహాసనంలో నుంచి మనం చేసిన ప్రార్థనకు జవాబును సిరులుగా తీసుకురావాలి. అది ప్రార్థనలో ఉన్నటువంటి ఆ బలము, శక్తి, సామర్థ్యం. కాబట్టి ప్రార్థన మర్చిపోవద్దు. ఈ ప్రార్థన పరిశుద్ధులు చేసే ప్రార్థన. ఈ పరిశుద్ధులు చేసే ప్రార్థనలతో ధూపద్రవ్యములు అన్నాడు. వీళ్ళు చేసే ఈ ప్రార్థనలు ధూపద్రవ్యముల వలె ప్రభు పూల్చి ఆ సుగంధ ద్రవ్యములు మన ప్రార్థనలో మిళితమై దైవ సింహాసనాన్ని తాకేటట్టుగా మన ప్రార్థన ఉండాలి. అలాంటి ప్రార్థన వాళ్ళు అక్కడ చేశారు. ఆ ప్రార్థనలన్నీ దేవుడు ఆ పాత్రలో పట్టినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు మీరు గమనించండి, ప్రార్థనలో పాత్రలో పట్టబడ్డాయి. మనకి శ్రమ కలిగిన, వేదన కలిగిన, దుఃఖము కలిగిన, కన్నీరు కలిగిన, ఏ పరిస్థితి మనకు కలిగినా మనం కార్చే కన్నీటి బొట్టు వృధాగా పోదు. నీవు దేవుని సన్నిధిలో చేసే విజ్ఞాపన సమయంలో నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుడు లెక్కిస్తున్నాడు. దాన్ని వ్యర్థముగా పోనవటం లేదు. అందుకని విలాప వాక్యాలు అంటాడు, రేయి మొదటి జామునని నువ్వు లేచి
ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. నీ విజ్ఞాపన దేవునికి కావాలి. చూడండి పిల్లరా, మన జీవితాలలో ఆయన సన్నిధిలో మనం చేయగలిగే ప్రార్థన, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకు. రేయి మొదటి జామున నువ్వు లేచి నువ్వు మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రార్థన అంత అద్భుతమైన ప్రార్థన మరి మన జీవితాల్లో మరి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రార్థన వృధాగా పోకుండా ఆ ప్రార్థన పాత్ర, సువర్ణ పాత్ర, పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. చూడండి, అక్కడ ధూప ద్రవ్యాలు ఆ సువర్ణ పాత్ర నిండగా ఉన్నాయి. వారి సమక్షంలో ఎప్పుడైతే ఈ వధించబడినట్టు ఉన్నటువంటి ఆ దావీదు చీరైన యోధా గోత్రపు సింహం ఆ పుస్తకాన్ని తీసుకుని ఉందో, వెంటనే ఆరాధన ప్రారంభమైంది. వెంటనే స్తుతిగానాలు ప్రారంభించబడ్డాయి. వెంటనే ఆ ప్రభునామాన్ని హెచ్చించడం మొదలైంది. పాటలు పాడి ఆనందోత్సాహాలతో అద్భుతమైన సంఘటన జరగబోతుంది కనుక దానికి ప్రతిగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. పిల్లరా, 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఆరాధించబడ్డాడు. 4 జీవులు, 24 పెద్దలు ఆ ప్రభుని ఆరాధించే సింహాసనాశ్రుడై ఉన్నవాడు, సింహాసనం మీద ఆశ్రుడై ఉన్నటువంటి వాడు. ఆయన రూపం ఎటువంటిదంటే, చూడండి పిల్లరా, 4వ అధ్యాయము 3వ వచనం. ఆశ్రుడైన వాడు అనగా సింహాసనం మీద ఆశ్రుడై ఉన్నవాడు దృష్టికి అంటే చూడడానికి సూర్యకాంత పద్మరాగమును పూరిన వాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అలా పిల్లరా, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. అక్కడ మీరు గమనించండి, అలా ఆ వారు ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు. మళ్ళీ మేము ఇంకా కొంచెం కిందకు వస్తే 8వ వచనంలో ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండిరి. అనగా రాత్రింబగళ్ళు స్తుతిగానములు చేయుచుండిరి. ఆ ప్రభుని స్తుతిస్తున్నారు. ఆ 24 పెద్దలు సింహాసనందు ఆశ్రయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించుచున్న వారికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించిది, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి. అద్భుతమైన ఆరాధన. ఆ తండ్రి మహిమరాజ్యం నుంచి మరి ఏ విధమైనటువంటి ఆరాధన పొందుకున్నాడో అలాగనే పిల్లరా ఆ సింహాసనం మీద ఆశ్రయ ఉన్నప్పుడు ఈ 24 పెద్దలు 4 జీవులు ప్రభుని ఆరాధిస్తున్నారు. రాత్రింబగళ్ళు మానక పరిశుద్ధుడు 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 అని వీరు హృదయాంతరంగాల్లోంచి వచ్చేటువంటి ఆ స్తుతిని ఆ ప్రభుకి చెల్లిస్తూనే ఉన్నారు. అలా ఇక్కడ 5వ అధ్యాయంలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తును దావీదు చిగురుగాను యోధా గోత్రపు సింహముగాను వధించబడినట్లున్న దేవుని గొర్రెపిల్లగాను ఇక్కడ మనకి పరిచయం చేసి ఆ ప్రభు యొక్క మహోన్నత మహిమోన్నతుడి స్థితిని మనకి వివరించి ఆయనే
ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు, అర్హుడు, జయము పొందినవాడు అని తెలియపరిచి ఆయనకి ఆ అధికారం ఇచ్చాడు, విప్పే అధికారం. ఆయన ఆ సింహాసనాశ్రయమైన వారి కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని ఇద్దరు తీసుకోగానే ఆరాధన ప్రారంభమైంది. అక్కడ ఒక పెద్ద ఆర్కెస్ట్రా ఉందని మనం అనుకుందాం. ఎందుకంటే వీణలు, ధూపద్రవ్యములు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రభుకి అర్పించబడుతున్నాయి. గాన ప్రతిగానాలు వినబడుతూ ఉన్నాయి. ప్రభుకి స్తుతి, ఆరాధన ప్రారంభమైంది. ధూపం పైకి లేస్తా ఉంది పిల్లరా. అక్కడ ఆ ధూమం పైకి లేస్తా ఉంది. దేవుని కృప అక్కడ విస్తరించబడి ఉంది. సుగంధ ద్రవ్యాలు అర్పించబడ్డాయి. ఆ ధూపంలో ఆ సుగంధ ద్రవ్యాలు వినబడుతున్నాయి. ఆ ఆత్మ కార్యాలు జరిగినవి అని తెలియచేయడానికి ఆ పరిమళత్వం విరజిమ్మింది. అక్కడ పరిమళత్వం విరజిమ్మింది పిల్లరా. ఆ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ దేవుని కృప విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములను నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను గుర్రపిల్ల ఎదుట సాగిలిపడరి. సాగిలిపడుట ఆరాధనకే సాదృశ్యం. సాగిలిపడుట ఆరాధనకు సాదృశ్యం విషయాలు మనం గమనిద్దాం. ఎందుకంటే పిల్లరా, కీర్తనగాడు అంటాడు 95వ కీర్తనలో 7వ వచనం చూసినట్లయితే ఆయన పిలుపు అద్భుతమైన పిలుపు. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినడా ఎంత మేలు. ఆయన పిలుస్తున్నాడు, రండి, స్తుతించండి, ఆరాధించండి, మీరు నమస్కరించండి, స్తుతి ఆరాధన చేయండి అనేటువంటి గొప్ప పిలుపు మనకి అందించబడింది పిల్లరా. ఈ పిలుపును అందుకున్న వారు ప్రభువును స్తుతించగలిగితే, ఈ ఆరాధనలో పాలు పంచుకొనగలిగితే మీరు ధన్యులు. ధూపద్రవ్యాలు ఉన్నాయి. అక్కడ ధూపద్రవ్యాలు చేసి ఆరాధనలో పరిమళత్వం వెదజల్లాలి. ఆ పరిమళత్వం ప్రభువుకి అందాలి, చెందాలి పిల్లరా. ఆ అద్భుతమైన కార్యాలు అక్కడ జరగాలి. 150వ కీర్తన మీరు 4వ వచనం చూసినా కూడా అక్కడ ఇటువంటి ఆరాధనకు మరి యోగ్యుడైనటువంటి విషయం మనం చూస్తూ ఉంటాం. చూడండి, 150వ కీర్తన 4వ వచనం. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గురువుతోనూ ఆయనను స్తుతించుడి. ఆ స్తుతించే క్రమములో అక్కడ వాయిద్యాలు ఉన్నాయి. వీణలు అన్నాడు పిల్లరా. అలానే వీణలతో పాటు ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు అన్నాడు. ధూపద్రవ్యాలు, సువర్ణ, అక్కడ పరిమళత్వం వెదజల్లుతుంది. పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఈ పరిమళాలు పరిశుద్ధమైన జీవితానికి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ పరిమళాలు పవిత్రమైన జీవితానికి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ సువాసన ప్రభు నామాన్ని ఘనపరిచే ఆ స్తుతిని జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగే పిల్లరా, మన ప్రభును స్తుతించాలి, కొనియాడాలి, ఆరాధించాలి అని తెలియజేయడానికి ఇక్కడ ఆ గొర్రె పిల్ల ఆరాధించబడుతూ ఉంది. ఆ గొర్రె పిల్ల హెచ్చించబడుతూ ఉంది. ఆ గొర్రె పిల్ల వీరి యొక్క ఆరాధనను అందుకుంటూ ఉంది. ఆ పరిమళత్వం అక్కడ వెదజల్లుతూ ఉంది. చూడు పిల్లరా, ప్రభుకి ఆ నైవేద్యం అర్పించేటప్పుడు ధూమద్రవ్యాలతో ప్రభునామాన్ని కనపరుస్తున్నప్పుడు మరి ఆ పద్ధతిని, క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. నిర్గమకాండం 30వ అధ్యాయంలో దీని విధానం రాయబడింది. 30వ అధ్యాయం 34, 35 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధకపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యములను చేయవలను. ఇక్కడ మీకు ప్రకటన గ్రంథంలో 5:8 కనపడుతుంది ధూపద్రవ్యములు అనే మాట. ధూప ద్రవ్యములు. ఈ ధూపద్రవ్యములు మరి దేనితో చేస్తున్నాడు ఇక్కడ? జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, ఇవన్నీ పరిమళ ద్రవ్యాల్ని, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వాటితో ధూప ద్రవ్యములు చేయవలను. అది సుగంధ ద్రవ్య మేళకుని
పని చొప్పున కనబడి అక్కడ ప్రభుని ఆ పరిశుద్ధమైన స్వచ్ఛమైన పరిశుద్ధమైనటువంటి సుగంధ ధూప సంభారము కలుగుతుంది. ఈ పరిమళత్వాలు మన ఆంతర్యంలో నుంచి బయటికి రావాలి. ఈ పరిశుద్ధ హృదయంలో నుంచి ఈ పరిశుద్ధ దేవునికి ఆ ధూప ద్రవ్యాలు బయటికి రావాలి. ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన, ప్రభునామాన్ని ఘనపరిచే విధానం, కృతజ్ఞతాస్తుతి, స్తుతిగానాలు, ఆ యొక్క వీణలు వాయిద్యములతో ప్రభునామాన్ని హెచ్చించి కొనియాడుట, ఘనపరచట, ఈ ధూపద్రవ్యాలు అవి సిద్ధపరచబడుతున్నాయి పిల్లరా. అలానా ఈ పరిమళత్వాలు వెదజల్లేటువంటి దేవునికి ఇంపైన సువాసన మరి వెదజల్లేటువంటి ఈ ప్రార్థన ఆయనకి కావాలి. అవన్నీ పాత్రలో పట్టబడి ఉన్నాయి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు పిల్లరా. అక్కడ నమస్కరించినట్టుగా, నమస్కారం చేసినట్లుగా చూడండి, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. మీరు 5వ అధ్యాయంలోనే 14వ వచనంలో కూడా చూస్తే ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఇక్కడ 5:8లో సాగిలపడిరి అనే మాట మనం చూస్తాం. ఎవరు సాగిలపడ్డారు అనే మాటకు వస్తే 4 జీవులు, 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఈ జరిగిన సంభవానికి ఆమేన్ అని 4 జీవులు చెప్పుచుండగా ఈ 24 పెద్దలు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. రండి, మన దేవుడని యెహోవాకు మరి స్తుతిగానాలు పాడదాం, స్తుతిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. ఆయనే ఆ స్తుతులకు అర్హుడు. అద్భుతమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన, అద్భుతమైనటువంటి ఆరాధన అక్కడ నడుస్తూ ఉంది. ఇది పరలోకములో పిల్లరా, పరలోకములో జరుగుతున్న సంభవం ఇది, భూమి మీద కాదు. యోహాను ఈ సంభవాన్ని పరలోకంలో చూస్తున్నాడు. అక్కడ ప్రభు స్తుతిగానాల చేత ఆరాధించబడుతున్నాడు, స్తుతించబడుతున్నాడు, కొనియాడబడుతున్నాడు. గొర్రెపిల్ల, వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహంగా, దావీదు చిగురుగా ఆ గ్రంథాన్ని విప్పడానికి జయం పొందింది. కాబట్టి ఆ సందర్భంగా ఆరాధన ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆరాధన కూడిక ఏర్పాటు చేయబడింది. పిల్లరా, మన బ్రతుకు దినాల్లో ప్రభువుని మేలు పొందిన ప్రతి క్షణం మన ప్రభువును స్తుతించాలి. కీర్తనడు అంటాడు, అన్ని వేళలా ప్రభువును స్తుతించాలి. నీకు మేలు కలిగినా మేలు కలగకపోయినా ప్రభుని నీవు స్తుతించగలిగేవాని వినాలి. అట్టి స్తుతి ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ఆ గ్రంథాన్ని విప్పబోతున్నాడు. ఆ గ్రంథంలో ఏమి దాగి ఉన్నవో, ఏ విషయాలు రాసి ఉన్నావో ఇప్పుడు మేము తెలుసుకోబోతున్నాం. కనుక దేవునికి స్తుతులు స్తోత్రాలని ఆరాధన మొదలు పెట్టారు. ఆ విషయం జరగబోయే విషయాలు బయలుపరచబడుతున్నాయి కాబట్టి, సంభవించబోయే సంభవాలు ప్రత్యక్షం కాబోతున్నాయి కాబట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు పాడుకుంటూ ఆరాధన వీళ్ళు చేస్తున్నారు. పిల్లల ఆరాధనలో మరి ప్రభు సన్నిధిలో మనం కూడుకోవాలి. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. రండి, ఆ ప్రభువుని స్తుతించుకుందాం, కొనియాడుకుందాం. అంతేకాదు పిల్లరా, 99వ కీర్తన 5వ వచనం చూస్తే, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. వాళ్ళు సాగిలపడ్డారు. 4 జీవులు సాగిలపడ్డాయి, 24 పెద్దలు సాగిలపడ్డారు. పిల్లరా, అంత మహోన్నతుని సన్నిధానంలో ఆ మహోన్నతుని అన్ని వేళలా కొనియాడి ఆరాధించి హెచ్చించి ఆయన మహిమను అనేక రీతులుగా పొగడేటువంటి వాళ్ళు ఆ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఎలా? సాగిలిపడి, సాష్టాంగపడి ప్రభు యొక్క మహిమను వీళ్ళు మరింతగా మరి హెచ్చిస్తున్నారు. పిల్లరా, ఆయనకి ఈ మహిమ ఘనత చెల్లునుగాక అని ఆయన పాదం ఎదుట సాగిలపడ్డారు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. చూడు పిల్లరా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధిలో మనం ఆయన నామాన్ని మనం కొనియాడాలి, ఆరాధించాలి. ఇటు ఆరాధన అనుభవాలు మన జీవితాల్లో మనం కలిగి ఉంటే మన ధన్యులం. ఇలాగన మన బ్రతుకు దినములలో అన్ని వేళలా మన ప్రభువును మనం స్తుతించాలని, కొనియాడాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మరి కృతజ్ఞత
ప్రభు ఆ గ్రంథాన్ని విప్పడానికి జయాన్ని పొందాడు కనుక, ఆయన యోగ్యుడు కనుక ఆ యోగ్యతను బట్టి వీరు స్తుతిస్తూ ఉన్నారు. మన 10 మంది కుష్ఠరోగుల విషయం తెలుసు. వీళ్ళు కుష్ఠరోగులే, కానీ ప్రభునామాన్ని బట్టి ప్రార్థించగా వారి జీవితాలు మలచబడ్డాయి, మార్చబడ్డాయి. ఆ స్తుతి వారి అనుభవాల్లో చూశారు. మరి ఈ 10 మందిలో తిరిగి ఒక్కడే వెనక్కొచ్చి దేవునికి కృతజ్ఞతను తెలియజేశాడు. ఈ కృతజ్ఞత ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. ఇటువంటి కృతజ్ఞార్పణలు, ఇటువంటి కృతజ్ఞత భావం ప్రభు దగ్గర మనం కనపరచాలి. ఎందుకంటే ఆయనే యోగ్యుడు, ఆయన అర్హుడు, ఆయనే సమస్త కార్యములు చేయడానికి ఎన్నిక చేయబడినవాడు. పిల్లరా, ఆరాధన ఆయనకే చెల్లును గాక, ఆ మహిమ ఆయనకే చెల్లును గాక. ఈ ఆరాధన ఆయన నామాన్ని బట్టి మనం సాగిలపడాలి. మనం ఆయన సన్నిధిలో సాగిలపడదాం. రండి, కృపగల దేవుడు మన బ్రతుకు దినాల్లో ఎన్నో మేలు చేశాడు. ఈ కృతజ్ఞత మనం కనపరచాలి. రండి, ఆయన సన్నిధానంలో కూడుకుందాం అని ఇర్మియా కూడా ప్రభు సన్నిధిలో ఎలా మనం ఆరాధించాలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు పిల్లరా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే దేవునికి స్తుతి అనేటువంటి చక్కటి మాట ఇక్కడ రాయబడింది. దైవ సన్నిధానంలో మనం కూడుకొని ప్రభుని మనం ఎలా స్తుతించాలో, ఎలా కొనియాడాలో అవన్నీ మరి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. మీరు సిగ్గుపడద్దు. మీరు సిగ్గునందున వారై మీ పాప జీవితాన్ని బట్టి, మీ అపరాధం బట్టి, మీరు చేసిన అవిధేయమైన కార్యాన్ని బట్టి మీరు రండి, సాగిలపడండి, ప్రభువు స్తుతించండి, ప్రభువుని ఆ భయంకర దుస్థితి నుంచి విడిపించమని కోరి సాగిలపడి ఆయన నామాన్ని కనపరచండి. రండి, ఆరాధించండి, మీ అర్పణ చెల్లించండి, మీ హృదయాన్ని అర్పించండి. చూడండి, సాగిలపడదాము రండి పిల్లరా. ఇలా దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయన నామాన్ని కొనియాడవలసిన వారు ఉన్నామనే విషయాన్ని ఎరిగి ఆరాధన అర్పించవలసిన వారమే. ఇక్కడ ఈ 4 జీవులు 24 పెద్దలు అక్కడ ఆరాధనలో పాలు పంచుకున్నారు. ప్రభునామాన్ని వారు హెచ్చిస్తున్నారు. పిల్లరా, ఎంత గొప్ప కార్యం అంటే వీళ్ళు చూడండి, ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. మనం 9వ వచనం చూస్తాం, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ఈ ధూపద్రవ్యాలు పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పారు వాళ్ళు. నిజమే, మన శ్రమలు, మన దుఃఖములు, మన కన్నీటిలో మనం చేసిన ప్రార్థన వృధాగా పోకుండా ఆయన వాటిని ఆ పాత్రలో పట్టినట్టుగా మనం గమనించాలి. కీర్తనకారుడు చూడండి, ఆయన ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఆయన చేస్తున్న ప్రార్థనే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన చేసిన ప్రార్థన హృదయాంతరంగంలో నుంచి, తన ఆంతర్యంలో నుంచి బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 6వ కీర్తన 6వ వచనం చూస్తే, నేను మూలుగుచు అలసి ఉన్నాను. అతని వేదన చూడండి, అతని హృదయ స్థితిని చూడండి, అతను ఎదుర్కొన్న శ్రమల యొక్క ఆ పరిస్థితిని మీరు గమనించండి. ఆ శ్రమల డెన్సిటీ, ఆ శ్రమల తీవ్రత ఎంత దారుణంగా భయంకరంగా ఉందో మాకు అర్థమవుతుంది. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, గమనించిన పిల్లరా, ప్రతి రాత్రి కన్నీరు విడిచిచు నా పరుపు తేలజేయుచున్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడిచిచు నా పరుపు తేలజేయుచున్నాను. కన్నీటిలో అతను పడుకున్న పరుపు తేలిపోతుందట. అంటే ఎంతగా కన్నీరు కారుస్తున్నాడు, ఎంతగా కుమిలిపోయి తనకు వచ్చిన పరిస్థితిని బట్టి, శ్రమను బట్టి, తనకున్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎంతగా అతడు కుమిలిపోయాడో మనం గమనించాలి. అంతేకాదు పిల్లరా, కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది అంటాడు. అంటే ఎంత కన్నీరు కారిస్తే, ఎంతగా రోదిస్తే, ఎంతగా విలపిస్తే, ఎంతగా కన్నీరు కారిస్తే ఆ పరుపు తేలిపోయి కొట్టుకుపోతుందో మీరు గమనించండి. అంత స్థితిలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. అంతేకాదు, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ప్రభువా, యెహోవా నా రోదన ధ్వని విన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అలా మనం చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. చూడండి 8వ వచనంలో అంటాడు, యెహోవా నా రోదన ధ్వని వినినాడు, పాపము చేయవారలారా మీరందరూ నా ఇద్దరి నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించినాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించినాడు. ఆ కన్నీళ్లలో, పరుపు కొట్టుకుని పోయేటంత విలపించిన కన్నీటిలో దొరికిన జవాబిది. అప్పుడు కాచిన కన్నీరు, ఇటువంటి సందర్భాలలో విశ్వాసులు కాచిన కన్నీరు వ్యర్థంగా పోదు. అదిగో పాత్రల్లో పట్టబడి ఉన్నాయి పిల్లరా, ఆ పాత్రలో పట్టబడి ఉన్నాయి. మరి నీవు ఇటువంటి దుస్థితి ఎదుర్కొన్నప్పుడు నువ్వు అలాంటి ప్రార్థన దేవుని సన్నిధిలో పిల్లరా, అలాంటి ప్రార్థన మనం ప్రార్థన చేశామా? అటువంటి ప్రార్థన విజ్ఞాపన దైవ సన్నిధిలో మనం సమర్పించామా? చూడండి 31వ కీర్తన 9వ చూస్తే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. ఎంతగా ఆ కన్నీటి వేదన మరి ఇతరులలో మనకు కనపడుతుందో మీరు గమనించిన పిల్లరా. ఇట్టి ప్రార్థన మరి మనకి మన బ్రతుకు దినాల్లో ఎప్పుడు మనం ఇలాంటి ప్రార్థన చేసినా ఆ పాత్రలో పట్టి ఉన్నాయి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. 38వ కీర్తన 8వ వచనం చూడండి, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని నేను కేకలు వేస్తున్నాను. పిల్లరా, ఇలాంటి సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు ఇక్కడ పాత్రలో మనం చూస్తున్నాం. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు, ధూప ద్రవ్యములతో నిండినటువంటి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పిల్లరా, నీవు ప్రార్థన చేసినప్పుడు అవి ధూపం వలె తండ్రి చెంతకు చేరుతా ఉంది, ధూపం వలె దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరుతా ఉంది. ఆ ప్రార్థన ఆ యొక్క మరి పాత్రలో పట్టబడి ఉన్నాయి, ఆ ప్రార్థన ఆ పాత్రలో పట్టబడి ఉన్నాయి అనే విషయాన్ని నువ్వు మరవద్దు పిల్లరా. కీర్తనకాడు 56వ కీర్తనలో 8వ వచనంలో ఒక చక్కటి విషయం మనకు వివరించాడు. జాగ్రత్తగా వినాలి మాట. 56వ కీర్తనలో 8వ వచనం, నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో, బుడ్డి అన్నాడు ఆయన, అది పాత్ర, ఆ పాత్రలో ఉంచబడ్డాయి. అంతేకాదు పిల్లరా, అవి నీ కవిలలో కనబడును కదా, అంటే నీ పుస్తకంలో నువ్వు రాసి ఉంచావు, ప్రార్థన గ్రంథంలో రాసి ఉంచినట్టు చూస్తున్నాం మనం. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు, నీ కవిలలో నువ్వు రాసి ఉంచావు ప్రభువా అని ప్రవచనం ఆత్మరూపుడిగా ప్రత్యక్షపరచబడింది ఈ విషయం కీర్తనకారుడైన దావీదుకు. పిల్లరా, మన ప్రార్థనలు అలా పట్టబడతాయి, అవి బయట ఇడిచి పెట్టబడవు. అవి పాత్రలో, వాటికి సువర్ణ పాత్రలు, మట్టి పాత్రలు కాదు, సువర్ణ పాత్రలు. అంటే ఈ ప్రార్థన ఎంత విలువైనదో మీరు గమనించండి. ఈ ప్రార్థనకు దేవుడు ఎంత విలువిచ్చాడో మీరు గమనించండి. 24 పెద్దలు, 4 జీవులు ఆ ప్రభుని సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నాయి. ఆరాధనలో ధూప ద్రవ్యములు, వీణలు అనేవి వచ్చినాయి. వీణలు సంగీత స్వరాలు, ధూపద్రవ్యములు ప్రియరా మనం చేసే ప్రార్థనా విజ్ఞాపనలు ఇవి దైవుని సన్నిధిలో స్వచ్ఛమైన పరిమళ సుగంధాలు అన్నాడు. ఈ స్వచ్ఛమైన ప్రార్థన పరిమళ సుగంధం వల్ల వ్యాపిస్తుంది. ఆ వ్యాప్తి ప్రభు జరిగిస్తున్నాడు. పిల్లరా, ఇట్టి ప్రార్థన మనం కలిగి ఉన్నామా? ఇటు ఆరాధన మన జీవితాల్లో మరి మనం అనుభవిస్తున్నామా? అయితే ఈ ఆరాధనలో పాలు పంచుకోండి. కృపగల దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఇంకొక చక్కటి మాట అన్నారు అక్కడ చూడండి 9వ వచనంలో, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. గుడ్. ఆ తరువాత ఆ పెద్దలు ఆరాధిస్తూనే ఇంకొక అద్భుతమైన సత్యాన్ని బయటపెడుతున్నారు. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. ఎలా వచ్చింది యోగ్యత? ఎలా?
ఈ గ్రంథాన్ని విప్పే యోగ్యత ఎలా వచ్చింది? ఈ పెద్దలు అంటున్నారు, నీవు ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడవు. ఎలా వచ్చిందయ్యా ఈ యోగ్యత? ఎలా వచ్చిందయ్యా ఈ విజయం? అంటే అద్భుతంగా మన మాట చెప్పారు, నీవు వధించబడిన వాడవై, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి, గమనించండి ఎలా ఈ ఆధిక్యాన్ని అధికారాన్ని పొందుకున్నాడంటే, ఆయన వధించబడ్డాడు, బలియాగం చేయబడ్డాడు. వధించబడిన గొర్రెపిల్ల అన్నాం, వధించబడ్డాడు. వధించబడినటువంటి గొర్రెపిల్ల ఆయన రక్తమిచ్చి ప్రతి వంశములోను, ప్రతి ఆయా భాషలు మాట్లాడేవారులోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, పిల్లరా మీరు గమనించండి, దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇందులో దాగి ఉన్న మర్మాన్ని మీరు గమనించండి. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన వధించబడిన వాడై ఆయన రక్తమిచ్చి ప్రతి వంశము, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి జనము, అలానే ప్రతి ప్రజ అన్నాడు. అంతేగాని ఇక సంఘాల పేర్లు రాయలేదు పిల్లరా. చాలామంది మా సంఘం పరలోకానికి వెళుతుంది, మా సంఘమే పరలోకానికి వెళుతుంది, మేమే పరలోకానికి వెళ్తాం అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రభువాల చెప్పలా, ఆయన ఎలా కొన్నాడు ఈ మనుషుల్ని, ఈ సంఘాన్ని ఎలా నిర్మించాడు, ఎలా సంపాదించాడు, ఎలా ఈ సంఘం కొరకు తన రక్తాన్ని చిందించాడు అంటే, ఆయన నిష్కళంకమైన, పరిశుద్ధమైన, విలువైన, శ్రేష్టమైన రక్తాన్ని చిందించి కొన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆ సంఘములో సభ్యత్వాన్ని పొందుకోవడానికి కొన్నాడు. మనం పెట్టుకున్న పేర్లు అక్కడ లేవు పిల్లరా. మనం పెట్టుకోవచ్చు రకరకాల పేర్లు, బాప్టిస్ట్ అని, లేకపోతే లోదరన్ అని, మెథడిస్ట్ అని, సిఎస్ఐ అని, పెంతెకోస్తు అని, ఏవేవో హెబ్రోన్ అని, ఇలా ఎన్నో పేర్లు మనం పెట్టుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో మనందరం ప్రభు చేత కొనబడిన వారమని తెలియచేయడానికి మనం ఆ పేర్లు పెట్టుకున్నాం. కానీ ప్రభు ఇవన్నీ కలిసి ఆయన సంఘం అని పేరు పెట్టాడు. ఇవన్నీ కలిసి ఇందులో ఉన్న వారందరినీ, ఎవరు వీళ్ళు పరిశుద్ధులు, ఎవరు యోగ్యులో వారినే ఆయన సమకూర్చి ఇక్కడ చక్కటి ఒక గ్యాదరింగ్ ఏర్పరిచాడు. ఎవరు వీళ్ళు అంటే డినామినేషన్ పిల్లరా. వీళ్ళు యేసయ్య వధించబడిన గొర్రెపిల్లగా ఆయన కాచిన రక్తం మనల్ని కొన్నాడు విలువ పెట్టి. మీకు ఇప్పుడు చిన్న విషయం చెప్తాను, గమనించండి. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈయన సర్వ మానవాళి కొరకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అవును కదా? ఈ బలి ఎప్పుడు చేయబడింది? మన కంటికి కనపడే రీతిగా ఆ కల్వరిగిరిలో, ఆ భయంకరమైన శిలువ మ్రాను మీద ఆయన బలైపోయాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, వధించబడ్డాడు. కానీ నిజానికి ఈ వధ మన కళ్ళ ముందు ఈ 2000 సంవత్సరాల క్రితమే జరిగిందేమో అన్నట్టుగా ఉంది. కానీ కాదు పిల్లరా, ఈ వధ ఆది కాండంలోనే జరిగింది. ఈ వధ ఆది కాండంలోనే జరిగింది. ఎలా అంటే నేను చెప్తా చూడండి. ప్రార్థన గ్రంథంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 13వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము. చాలు, జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల. మీరు గమనించండి. అంటే ఇక్కడ ప్రస్తావించబడిన ఈ గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? జగదుత్పత్తిలో, సృష్టి ప్రారంభంలోనే వధించబడింది. అది ఎలా జరిగింది అంటే, హవ్వ ఆదాములు చేసిన పాపాన్ని వారు కప్పుకోవడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారు చేసిన ప్రయత్నం ఫలించిన కారణంగా
వారి పాపాన్ని వారు కప్పుకోవడం వాళ్ళ చేతకాల, వాళ్ళ వల్లగాల, వాళ్ళ పాపాన్ని వాళ్ళు కప్పుకోలేకపోయారు. మీకు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 25 వచనంలో ఆదాము అవ్వ వస్త్రహీనులుగా ఉన్నారు అనే మాట ఉంది. అంటే వాళ్ళకి వస్త్రాలు లేవు అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. చూద్దాం, చూడండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వాళ్ళు సిగ్గంటే ఏంటో ఎరగలేదు. దిగంబరులే, వస్త్రాలతో పని లేని స్థితే. వస్త్రధారణ వాళ్ళకి అవసరం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు సిగ్గు ఎరగినటువంటి మంచి జీవితంలో ఉన్నారు. వారు దేవుని బిడ్డలు కనుక వారికి సిగ్గు అంటే ఏమిటో తెలియదు కాబట్టి వారు మరి దిగంబరులుగానే ఉన్నారు. ఈ సిగ్గు అనేది ఎప్పుడు తెలిసింది? ఆకులు ఎప్పుడు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు? అవ్వమ్మ అపవాది చేతిలో మోసపోయి, ఆ మోసపోయను అనే సంగతి ఎరగకుండా ఆదాముకు కూడా కొన్ని పండు తెచ్చిపెట్టి తిన్న తర్వాత ప్రభు వీరు పాపములో పడ్డారు అనే విషయం గ్రహించాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు రోజు ఎదురుపడేవాళ్ళు, ఆ రోజు ఎదురుపడటంలా. ఏంటి ఆదామా ఎక్కడా అన్నాడు. పిల్లలు, ఆదామా ఎక్కడా? ఇది బైబిల్లో 2వ ప్రశ్న. మొదటి ప్రశ్న, ఇది నిజమా? అపవాది వేసిన ప్రశ్న. ప్రభు వేసిన ప్రశ్న, ఆదామా ఎక్కడా? అవును, ఇప్పుడు అదే ప్రశ్న దేవుడు మనకు సంధిస్తున్నాడు. ఎక్కడ? నీవెక్కడా? 24 పెద్దలు, 4 జీవులు ఆరాధించే ఆరాధన అందుకొని ఆ వధించబడినట్లున్న దేవుని గొర్రెపిల్ల ఆ కృతజ్ఞతాస్తుతులు అందుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు మాట అన్నారు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి సకల జనులలో ప్రతి ప్రజలో అనే మాట వాడారు. ప్రతి ప్రజలో, ప్రతి జనములో, మరి ఇక్కడ మనుష్యులను కొని అన్నారు. ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో నువ్వు దేవుని కొరకు మనుష్యులను కొని యేసు రక్తము అనే విలువ ఇక్కడ చెల్లించి వీళ్ళను ప్రభు కొనుక్కున్నాడు. మీరు గమనించండి, ఈ వస్త్రం అనే విషయం మనం మాట్లాడుతున్నాం కదా. జగదోత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రె పిల్ల అన్నాడు. ఈ గొర్రె పిల్ల ఆదాము హవ్వలు సిగ్గుతో వారు అంజూరపు కచ్చరాలు కప్పుకుంటూ వాళ్ళ పాపాన్ని కప్పుకోలేక ప్రభు కంటిలో పడ్డారు కనుక ప్రభు వారి పాపాన్ని కప్పడానికి అక్కడ రక్తం చిందించవలసి వచ్చింది. ఒక జీవి వధించవలసి వచ్చింది. ఆ వధించింది గొర్రె పిల్ల అని ప్రకటన 13:8 చూస్తున్నాం. కాబట్టి ప్రకటన 13:8 చెప్పబడిన గొర్రె పిల్ల జగదుత్పత్తి ప్రారంభంలోనే వధించబడింది అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళిద్దరి కొరకు ఆ గొర్రె పిల్ల వధించబడింది. ఈనాడు ఈ గొర్రె పిల్ల ఆ భయంకరమైనటువంటి శిలువలో వేలాడుతూ వధించబడిన ఈ గొర్రె పిల్ల సర్వ మానవాళి పాప పరిహారార్థ బలిగా వధించబడింది. అందుకే నేను అంటున్నాడు, ఆ పెద్దలు అంటున్నారు, ఏమన్నారంటే నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలు, ప్రతి జనములో నువ్వు దేవునికి మనుషులు కొని ఒక రాజ్యముగా ఏర్పరచావు. వీరు భూలోకాన్ని ఏలుతున్నారనే మాటను ఏర్పరచావు అన్నాడు. అవును పిల్లరా, ఈయన కొన్న విలువ ఏంటంటే, ఈయన పెట్టిన ఆ విలువ ఏంటంటే, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. అదే విషయం పెద్దలు అంటున్నారు, నీవు మనుషులను విమోచించావు నీ రక్తంతో అన్నారు. ఆ రక్తం నిష్కళంకమైన రక్తం, ఆ రక్తం మరి పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తం. ఈ నిర్దోషమైన రక్తంతోనే వీళ్ళని కొన్నాడు ఆయన.
చూడండి, ఇదే పత్రికలో 2:10 వచనాలు చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాశలను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇది ఆయన కొన్నాడు, ఆయన విలువ చెల్లించి కొన్నాడు. ఇదే విషయాన్ని పౌలు గారు అంటాడు. ఇదే విషయాన్ని మరి మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయము 28వ వచనం మీరు చూస్తే, 20వ అధ్యాయము 28వ వచనం చూస్తే, ఆయన తన రక్తము చేత మనం కొన్నాడు అనే విషయం ఇక్కడ రాయబడింది. కాబట్టి పిల్లరా చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన రక్తము చేత మరి కొన్నాడు, సంఘాన్ని ఏర్పరిచాడు. తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని కాపుదలగా ఉంచాడు. తన స్వరక్తమిచ్చి కొన్నాడు, తన స్వరక్తమిచ్చి కొన్నాడు. అవును పిల్లరా, ఈ కొన్నవాడు మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తమే వధించబడినాడు, వధించబడిన అనేటువంటి మాటలో మనం చూస్తున్నాం. అలా పిల్లలు ఇంకో మాట గమనిద్దాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 20వ వచనం మీరు చూస్తే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఘనపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు. ఈ కొనబడతాడు, విలువ చెల్లిస్తాడు. ఇక్కడ ఆ జీవి, ఆ యొక్క మనుషుల కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడు అనే విషయం నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలోనే దేవుడు రాశాడు. ఒక రాజ్యముగా మీరు ఏర్పడతారన్నాడు. మానవాళిని ఒక రాజ్యముగా నిర్మించబోతున్నాడు అని ముందే రాశాడు. అలానే పిల్లరా ప్రార్థన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా అదే మాట రాశాడు. మీరు దేవుని కొరకు చూడండి, మనల్ని ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి, తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తాడు అన్నాడు. అదే యాజక ధర్మం ఇక్కడ జరుగుతుంది. మీరు రాజ్యముగాను యాజకులుగాను మీరు కొనబడ్డారు అన్నాడు. అవును పిల్లరా, మనం దేవుడు కొనుక్కున్నాడు. అంతేకాదు మనల్ని ఆయన కన్నాడు, ప్రసవ వేదన చేత కన్నాడు. యాకోబు పత్రికలో మీరు ఈ మాట చూస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మీరు చూస్తే ఇక్కడ ప్రభు అంటాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కొనేను. మనం కొన్నాడు తన రక్తంతో. ఎక్కడ? తన సంకల్పంతో మనల్ని కన్నాడు. పిల్లలు గమనించండి, దేవుని అద్భుతమైన ప్రేమ ఇందులో దాగి ఉంది, అద్భుతమైన శక్తి ఇందులో దాగి ఉంది. అందుకనే వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎప్పుడైతే ఇలాగా మీరు కొనబడ్డారు అన్నాడో వెంటనే ఓ క్రొత్త పాట వాడు పాడారు. ఓ క్రొత్త పాట, అద్భుతమైన పాట. మీరు 14వ అధ్యాయం 3వ వచనం కూడా ఈ పాట మీరు వినగలుగుతారు. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త పాట పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన వీరు దేవుని స్తుతించు వారిగా ఉన్నారు. పిల్లలు మీరు గమనించండి, అద్భుతమైన పాట, క్రొత్త పాట పాడి ప్రభువుని కొనియాడుతున్నారు. అంతేకాదు, మరి నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల, ఇక్కడ వధించబడిన గొర్రెపిల్లను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కొనియాడుతున్నారు. 4వ అధ్యాయంలో తండ్రి ఆరాధించబడ్డాడు. 5వ అధ్యాయంలో కుమారుడైన యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్లగా ఆరాధించబడుతున్నాడు. ఏమని ఆరాధిస్తున్నారంటే చూడండి పిల్లరా, శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందడానికి అర్హుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశ్రుడైన వానికి, గొర్రెపిల్లకును స్తోత్రమును,
ఘనతయు మహిమయు ప్రభావమును కలుగునుగా కానీ చెప్పుట వింటిని. అద్భుతమైన విషయం మీరు గమనించండి. కుమారుడైన యేసుక్రీస్తును అనగా వధించబడినట్లున్నటువంటి ఆ గొర్రె పిల్లగా ఆయన సంఘాన్ని ఆయన రక్తముతోనే కొనుక్కుని ఏర్పరచుకున్నాడు కనుక ఈ ఆరాధనలో హైలైట్ ఏంటంటే ఆ ప్రభుని తండ్రిని ఇక్కడ ఆరాధిస్తున్నారు. ఆరాధించే క్రమంలో వీళ్ళు చేసినటువంటి పని చూడండి. 4 జీవులు ప్రభుని ఆరాధించాయి, 24 పెద్దలు ఆరాధించారు. అలానే అక్కడ కోటాను కోట్ల దూతలు ప్రభుని ఆరాధించారు. తర్వాత సృష్టి ప్రభుని ఆరాధించింది. అద్భుతమైనటువంటి ఆరాధన. ఈ అద్భుతమైన ఆరాధన మరి మనం కూడా దేవునికి చెల్లించాలి. ఈ ఆరాధన మరి అంతా ఆ గ్రంథం విప్పడానికి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న గ్రంథాన్ని విప్పడానికి అంత క్లియర్ అయిపోయింది. ఆయన తీసుకున్నాడు, సింహాసనాశ్రుడైన వారి కుడి చేతుల నుంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆరాధన ప్రారంభమైంది. ఇక విప్పడమే తరువై 6వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని ఆ ముద్రలను విప్పుతాడు. 7 ముద్రలు గట్టిగా వేయబడిన 7 ముద్రలు. 7 ముద్రలు విప్పడానికి ఈ వధించబడినట్టున్నటువంటి ఆ గొర్రెపిల్ల తన స్వరక్తముతో వధించబడి తన స్వరక్తముతో కొనుక్కున్న సంఘానికి రాబోయేటువంటి ఆ తీర్పులు కానీ ఆశీర్వాదాలు కానీ వారికి మెలకువలు కానీ వారికి హెచ్చరికలు కానీ ఎలా ఉన్నవో అన్నీ అందులో వివరించబడి ఉన్నాయి. అవి ముద్రించబడి ఉన్నాయి. ఈ ముద్రలు విప్పబడాలి. దానియేలు అంత్యకాలము వరకు ఈ సంగతులకు ముద్ర వేసి అట్లా ఉంచు. దాని గురించి నువ్వు మాట్లాడుకో, ఇప్పొద్దు. అంత్యకాలంలో ఆ ముద్రలు విప్పాలి అని చెప్పాడు. అవును పిల్లరా, ఇది అంత్యకాలం, ఇది కాలాంతం. ఈ లోకం ఎప్పుడైనా అంతమైపోయేటువంటి ఆ సందర్భాలు ఎదురు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ కాలాంతములో, ఈ యుగాంతములో ఈ గ్రంథం విప్పబడితే అందులో దాగి ఉన్న మర్మాలు ఏంటో మనకి ఒక్కొక్కటి వివరించబడతాయి. కనుక పిల్లరా, ఈ విషయాన్ని ప్రభు మరింత లోతుగా మనకి అందించేటట్టు, వీటిని గ్రహించే మనసు, అర్థం చేసుకుని మన విశ్వాస జీవితాన్ని కొనసాగింప చేసుకునేటువంటి ఆత్మీయత ఆ ప్రభు మనకి ఇచ్చులాగన విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మనల్ని మనం మరింత బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో నిత్యము నివసించడానికి యోగ్యులంగా మనం సిద్ధం చేసుకుంటూ ఎత్తబడే సంఘంలో మనం కూడా భాగస్థులమే అని గొప్ప విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోనట్లు మనం ప్రార్థించవలసిన వారమేంటున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా గొప్ప దేవా నీకు వందనాలు. మహిమ ప్రభావాలు కలిగిన వాడా నీకే స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఇంతగా జ్ఞాపకం చేసుకుని అయా పాపములో, శాపములో, దుష్టత్వములో ఉన్న మమ్మలను ప్రేమించి అయ్యా నువ్వు వధించబడి నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు. అందును బట్టి మీకు వందనాలు. ఆ రక్త విలువ మేము గుర్తెరిగినట్లు మా నేత్రాలు తెరవండి, మా బ్రతుకులో గొప్ప మార్పులు దయచేయండి అని ప్రభా లోకం ప్రార్థించి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నేను లోకమంతటిని ప్రభా వారి బంధకాల నుంచి విడిపించే దేవుడు, నేను రక్షించి మీ ఆత్మతో నడిపించే దేవుడు. అందరి బట్టి మీ స్తోత్రాలు ప్రభా. నైనా ఈ దినాన ఆ గొర్రెపిల్ల ఏ రీతిగా ఆరాధించబడిందో, స్తుతించబడిందో, కొనియాడబడిందో ప్రభా, అనేక విషయాలు మాతో మాట్లాడావు. నీకు వందనాలు. అలా మేము కూడా నిన్ను స్తుతించి ఆరాధించి హెచ్చించే బిడలంగా మమ్మల్ని మలుచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఆరాధన ఎంత ప్రశస్తమైనదో, ఎంత పవిత్రమైనదో చెప్పు. ఈ ఆరాధన ఎలా అర్పించాలో కూడా చెప్పు ప్రభా. స్వచ్ఛమైన ఆరాధన, పరిమళాలు వెదజల్లే ఆరాధన, పరిమళత్వాన్ని ప్రభా వ్యాపింపచేసే ఆరాధన. ఇట్టి ఆరాధన మాకు నేర్పండి. మాలో ఈ ఆరాధన నేను ఉంచండి దేవాని స్తోత్రాలు. అలా నిన్ను ప్రతి నిత్యము ప్రతి క్షణం ఆరాధించే గుంపులు మమ్మల్ని ఉంచండి.
నేను సార్వత్రిక క్రైస్తవ సంఘములో నీ రక్తములో కడగబడి, నీ రక్తములో శుద్ధీకరించబడి, పవిత్రపరచబడి, మా జీవితాలు ప్రభా శ్రేష్టమైనటువంటి పాత్రలుగా మలుచుకొని నీ చేత వాడబడే క్రమంలో మేము ముందుకు సాగడం మాకు నేర్పించండి. కనుక పరిశుద్ధుల ప్రార్థనను పాత్రలో పడుతున్నాం. అలా మేము కూడా ప్రార్థన నేను సమయానుసారంగా ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చి ఆ కన్నీటిని ఆ పాత్రలో ప్రభా నువ్వు దాచేవాడు అని ఎరిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. మా దినములు ప్రభా లెక్కించడం కూడా నేర్పించండి. నువ్వు త్వరగా వస్తున్నావు. నిన్ను త్వరగా ఎదుర్కోవటం కూడా మాకు నేర్పించండి ప్రభా. నీ స్తోత్రం. రండి, సాగిలి పడదాం, ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం అన్నారు. అలా మాకు స్తుతిని కూడా నేర్పండి బాబు. నీ స్తోత్రం. అలా నీ ప్రతి సమయంలో ప్రభా మరొక దుర్ఘటన మరి మా రాష్ట్రంలో మరి ప్రభా విశాఖపట్నంలో జరిగింది. భయంకరమైనటువంటి దుర్ఘటన ప్రభా. దాని బాధితుల్ని నైనా మీరు విడిపించండి, విమోచించండి. వేదనలో ఉన్నవారిని వాదార్చండి. నైనా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రభా మీ తండ్రి నా మీరు లేవనెత్తండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు ప్రభా నేను తీర్చిన దేవాని స్తోత్రాలు. ఆ ప్రాంతంలో ఎంతమంది అల్లాడిపోతున్నారో వారిని మీరు దర్శించి కృపతున్నాయని నడిపించేయండి దేవాని స్తోత్రాలు. అలానే కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా వణికిపోతుంది నాయనా. అవి ఇంకా అనేక మంది దానికి బలైపోతున్నారు ప్రభా. కృప చూపండి. క్రైస్తవులందరూ ప్రభా నీ సందులో సాగిలపడి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ప్రభా. ప్రార్థన ఆలకించండి, కృప చూపండి. అలా మమ్మల్ని అందరినీ ప్రభా నీ దేగల స్థల దాచి ఉంచి మీ చేతిలోనైనా మమ్మల్ని భద్రపరిచి ఈ కడవ దినాల్లో ప్రభా క్షేమకరమైన జీవితాన్ని మాకు ఇచ్చి పరిశుద్ధమైన నిష్కళంకమైన అనుభవాల ముందుకు సాగిపోయి ధన్యతను కూడా మాకు ఇచ్చి ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకందరికీ అనుగ్రహింప చేయను గాక. ఆమేన్. స్తోత్రం. జీసస్. ప్రైజ్ ది లార్డ్.